ఈరోజు మనం మెయిన్స్ 2026 ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్కి ఈ వీడియో అనేటువంటిది యూస్ఫుల్ అవుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక చక్కటి రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్ సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఈ ఎగ్జామ్లో 99% తెచ్చుకోవచ్చు. జనరల్గా మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్లో 2 పార్ట్స్ ఉంటాయి, మెకానిక్స్ అండ్ హీట్ పార్ట్. సెకండ్ ఇయర్లో 3 పార్ట్స్ ఉంటాయి, మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ పార్ట్, హీట్ పార్ట్. టోటల్గా మనకి 5 పార్ట్స్ ఉన్నాయి. ఈ 5 పార్ట్స్లో కనుక ఎనీ 3 పార్ట్స్ కనుక మనం కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఈజీగా మనం 25 బిట్స్కి 20 బిట్స్ని ఈజీగా మనం సాల్వ్ అనేది చేయొచ్చు. అది ఎలా చేయాలి? ఇప్పుడు మనకు ఉన్నది టైం చాలా తక్కువ టైం ఉంది, జస్ట్ 4 మంత్సే ఉంది. సెప్టెంబర్ మంత్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జస్ట్ ఓన్లీ 4 మంత్సే ఉంది మనకి. జనవరిలో ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని ఈ 4 మంత్స్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా 99% స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది ఒక చక్కటి రోడ్ మ్యాప్. ఇది ఫిజిక్స్ సబ్జెక్ట్కి జాగ్రత్తగా చూడండి. మనకి ఈ 5 పార్ట్స్లో ఎనీ 3 పార్ట్స్ అన్నాం కాబట్టి ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ వద్దాం. హై ప్రయారిటీ టు లో ప్రయారిటీలోకి వద్దాం. ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మోడర్న్ ఫిజిక్స్ని ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే మోడర్న్ ఫిజిక్స్లో 8 చాప్టర్స్ ఉంటాయి. మనకి చాప్టర్స్ ఎక్కువ అయినప్పటికీ కూడా ఫార్ములాస్ దానిలో చాలా తక్కువ ఉంటాయి. ఈజీగా లెర్న్ చేయొచ్చు, అంటే ఈజీగా నేర్చుకోవచ్చు, ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. ఒక మోడర్న్ ఫిజిక్స్లో మనం కనుక బాగా ప్రిపేర్ అయితే మనకి ఈజీగా 7 to 8 బిట్స్ కవర్ అవుతాయి అవుట్ ఆఫ్ 25. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలంటే మెకానికల్ కాకుండా మోడర్న్ ఫిజిక్స్ అనేటువంటి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రయారిటీ మనం మోడర్న్ ఫిజిక్స్కి ఇద్దాం. సెకండ్ ప్రయారిటీ కరెంట్ పార్ట్కి ఇద్దాం. థర్డ్ ప్రయారిటీ మెకానిక్స్కి ఇద్దాం. ఫోర్త్ ప్రయారిటీ హీట్ పార్ట్ తీసుకుందాం. ఫిఫ్త్ ప్రయారిటీ హీట్ పార్ట్. సో మనం ఫిఫ్త్ పార్ట్ అనేటువంటిది దేనికి ప్రయారిటీ ఇద్దాం అంటే ఆప్టికల్ పార్ట్కి ఇద్దాం. సో ఆప్టికల్ పార్ట్ని మనం లాస్ట్లో పెట్టుకుందాం. సో ఇట్లా కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం హై ప్రయారిటీ దేనికి ఇచ్చామంటే ఫస్ట్ మన మోడర్న్ ఫిజిక్స్, సెకండ్ కరెంట్ పార్ట్, థర్డ్ మెకానిక్స్, ఫోర్త్ వచ్చేటప్పుడు హీట్ పార్ట్, ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఆప్టికల్ పార్ట్. ఈ సీక్వెన్స్ ఆర్డర్లో కనుక మనం నేర్చుకుంటే ఫిజిక్స్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది. ఎవరికి ఈజీగా ఉంటుందంటే ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనేటువంటిది ఆల్రెడీ ఒక రౌండ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రయారిటీ అనేటువంటిది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇయర్ కూడా మీరు ఆల్రెడీ విని ఉండాలి, ఒకసారి సెకండ్ ఇయర్ కూడా విని ఉండాలి. ఉన్న తర్వాత రివిజన్ చేసేటువంటి స్టూడెంట్స్కి ఈ ప్రయారిటీ వైజ్గా వస్తే మనకి తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ని మనం ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్ తీసుకుందాం. ఇదేందమ్మా ఇది రావట్లేదు ఏంది ఇది? సో మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇద్దాం అనుకున్నాం? మోడర్న్ ఫిజిక్స్కి ఇద్దాం అనుకున్నాం. సో మోడర్న్ ఫిజిక్స్లో మనకి టోటల్గా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 8 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద సెమీకండక్టర్ డివైజెస్, సెకండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ చాప్టర్, థర్డ్ వన్ ఈజ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్, ఫోర్త్ వన్ EMI ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఫిఫ్త్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, సిక్స్త్ వన్ ఆటమ్స్, సెవెంత్ న్యూక్లియై, ఎయిత్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. మనకి అకార్డింగ్ టు NTA నామ్స్, అకార్డింగ్ టు NTA సిలబస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది లాస్ట్ ఇయర్ మనకి మెయిన్స్ ఎగ్జామ్కి, నీట్ ఎగ్జామ్కి డిలీట్ అయింది. ఇంకా మనకి ఈ ఇయర్ సంబంధించినటువంటి సిలబస్ ఇంకా మనకి నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి ఈ చాప్టర్ అనేటువంటిది ప్రజెంట్ మనకి ఎగ్జామ్లో అనేది లేదు, ప్రజెంట్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా మనకి అది నేర్చుకుంటే ఎంసెట్కి కూడా మనకు అది యూస్ఫుల్ అవుతుంది. ఎంసెట్ ఎగ్జామ్లో అయితే కంపల్సరీ ఉంది ఈ చాప్టర్ అనేటువంటిది. కాబట్టి ఈ ఫస్ట్ ప్రయారిటీ మనం తీసుకున్నటువంటి ఈ పార్ట్లో మనం ఈ హై వెయిటేజ్ నుంచి లో వెయిటేజ్కి చాప్టర్ వైజ్గా ఈ విధంగా రావాలి. ఫస్ట్ ప్రయారిటీ మోడర్న్ ఫిజిక్స్ తీసుకున్నాం. దానిలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే సెమీకండక్టర్ డివైజెస్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కరెంట్, DNRM డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్, EMI EM వేవ్స్, ఆటమ్స్, న్యూక్లియై, కమ్యూనికేషన్ సిస్టమ్స్. దిస్ ఈస్ ద హై వెయిటేజ్ టు లో వెయిటేజ్ లో ఉన్నటువంటి ఆర్డర్ అనమాట ఇది. ఈ విధంగా దీన్ని మనం ఒక పార్ట్ సెలెక్ట్ చేసుకొని
ఈ విధంగా చాప్టర్స్ కనుక వచ్చినట్లయితే బాగుంటుంది. ఇది మనం ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ. తర్వాత నెక్స్ట్ మనం చాప్టర్ వైజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఒక చాప్టర్ తీసుకున్నట్లయితే రివిజన్ చేసేటప్పుడు మాత్రం దానిలో మనం ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు ఏ కాన్సెప్ట్ని మనం డైరెక్ట్గా డీల్ చేస్తే చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ వైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక చాప్టర్ తీసుకున్నాం, ఆ చాప్టర్లో మెయిన్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, రివిజన్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఇది. ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే ఇది ఏమాత్రం అది యూస్ఫుల్ కాదు. ఈ 4 months టైంలో రివిజన్ చేయాలి. మనం రివిజన్ చేసి ఈజీగా మనం ర్యాంక్ తెచ్చుకోవడానికి ఈ టైప్ ఆఫ్ ప్రయారిటీ అనేటువంటిది బాగా యూస్ఫుల్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ డివైజెస్ తీసుకుందాం. ఫస్ట్ చాప్టర్ సెమీ కండక్టర్ డివైజెస్ చాప్టర్ తీసుకుందాం. దీనిలో మనకి ఏ కాన్సెప్ట్ మనం బాగా ప్రిపేర్ అయితే మనకి బిట్ వస్తుంది. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కి మనం 2026లో రాసేటువంటి జనవరి సెషన్లో రాసేటువంటి మెయిన్స్ ఎగ్జామ్కి ఈ సెమీ కండక్టర్ డివైజెస్ నుంచి ఖచ్చితంగా మనకి 2 బిట్స్ వస్తాయి. 1 బిట్ కంపల్సరిగా ఏ కాన్సెప్ట్ మీద వస్తుందంటే గ్యారంటీ బిట్ అది, దట్ ఈస్ ద లాజిక్ గేట్స్. ఈ లాజిక్ గేట్స్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ ఈ చాప్టర్లో మనం తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ అది. సెకండ్ కాన్సెప్ట్ ఏం తీసుకోవాలి అంటే పిఎన్ జంక్షన్ డయోడ్. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్కి అన్ని టోటల్ A to Z నేర్చుకోవాలి. పిఎన్ జంక్షన్ డయోడ్లో మనం కంపల్సరీగా ప్రతి ఒక్క కాన్సెప్ట్, ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా నేర్చుకోవాలి. అంటే దీనిలోకి ఏమొస్తుందంటే రెక్టిఫైర్ వస్తుంది, ఆఫ్ వే రెక్టిఫైర్ వస్తుంది, ఫుల్ వే రెక్టిఫైర్ వస్తుంది, జెనార్ డయోడ్ వస్తుంది, జెనార్ డయోడ్ హౌ టు కన్వర్ట్ వోల్టేజ్ రెగ్యులేటర్ వస్తుంది, ఎల్ఈడి వస్తుంది, విఐ క్యారెక్టరిస్టిక్స్ వస్తుంది. మొత్తం టోటల్ ఆల్ అప్లికేషన్స్ మనం నేర్చుకోవాలి. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ నుంచి 1 బిట్ వస్తుంది, లాజిక్ గేట్స్ నుంచి 1 బిట్ వస్తుంది. ఈ విధంగా మనం చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ వైజ్ కనుక మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తుంటే మనకి 4 monthsలో మనం ఈజీగా దాన్ని మనం ఫిజిక్స్ సబ్జెక్ట్ని రివిజన్ అనేటువంటిది చేయొచ్చు. ఈ విధంగా మనం చాప్టర్ వైజ్గా తీసుకొని ఆ చాప్టర్లో ఉన్నటువంటి హై వెయిటేజ్ కాన్సెప్ట్ ఏముందో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్స్ని మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మనం ఈజీగా 99% అనేటువంటిది ఫిజిక్స్లో ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ప్రతి చాప్టర్ కూడా మనం ఏ కాన్సెప్ట్స్ బాగా ప్రిపేర్ అయితే మనకి పర్ఫెక్ట్గా బిట్స్ వస్తాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నెక్స్ట్ వీడియో అనేటువంటి చేసి మీకు అప్లోడ్ అనేది చేస్తాను. ఓకే, అప్పటి వరకు ఇది ఒకసారి వినండి. ఓకే, థ్యాంక్ యూ.